ఈరోజు మన ధ్యానాంశం దేవుని వాక్యాన్ని ఎలా వినాలి, ఎలా వింటే మనము ఆశీర్వదించబడతాం, దేవుని వాక్యాన్ని ఎలా వింటే మనం దీవించబడతాం అనే విషయాలు బైబిల్ లేఖన ఆధారంగా కొన్నిటిని మనము చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు సమయాన్ని బట్టి నేను ఒక 5 విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా దేవుని వాక్యాన్ని ఏ విధంగా వినాలంటే శ్రద్ధగా మనం వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. బైబిల్ వాక్యం ప్రారంభించబడింది అనగానే మనము మన ప్రాణ ఆత్మ దేహములను ఒకే దగ్గర కేంద్రీకరించుకోవాలి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా ఉండకూడదు. మన మైండ్, మన బాడీ సమస్తము మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. వాక్యం అనగానే మన ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవునికి మనము అప్పగించాలి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను విధేయులై కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియు మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. మొదటిగా ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలి మనం దేవుని వాక్యాన్ని? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారు ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. ఏ రోగము కూడా వారికి ఉండదు. ఎవరైతే శ్రద్ధగా వాక్యాన్ని వింటారో, ఎవరైతే శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేస్తారో, అంటే బైబిల్ని ఎవరు శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనం ఎగ్జామ్స్కి ఎట్లా చదువుతారు పిల్లలు? ఫైనల్ ఎగ్జామ్స్కి ఎంతో భయముతో శ్రద్ధగా రాత్రి 12, 1 వరకు చదువుతారు. మరలా 3 గంటలకి 4 గంటలకే లేచి చదువుతారు. ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడ్డది ఒక్క పేపర్లో రాయాలి. ఒక్క సబ్జెక్ట్ ఒక్కరోజు 2.5 గంటలు లేదా 3 గంటలు ఎగ్జామ్. ఈ ఒక్కరోజు నిద్రపోకపోతే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండొచ్చు ఆ మార్క్స్ని చూసి. అవునా కదా? ఎందుకులే మార్కులు, నాకు అవసరం లేదు, నేను పాస్ అయితే చాలంటే పండుకునే వాళ్ళు పండుకుంటారు. కానీ శ్రద్ధ కలిగిన వారు అట్లా చేయరండి. ఈ ఒక్కరోజు నేను నిద్రపోకపోతే ఏం కాదు, జీవితాంతం నేను నిద్రపోతాను, కానీ ఈరోజు చదివింది నేను రేపు పరీక్ష పేపర్లో పెట్టాలని ఎవరికైతే భయము, శ్రద్ధ ఉంటుందో చూడండి, వారు నిద్రపోరండి, తిండి కూడా తినరు. ఏం చేస్తారు? చదువుతానే ఉంటారు. రాత్రంతా చదువుతారు, ఉదయం లేచి చదువుతారు. ఎవరు లేపాల్సిన అవసరం లేదు వాళ్ళని. ఎవరు లేపాల్సిన అవసరం లేదు. వారిలో ఉన్న శ్రద్ధ, ఇంట్రెస్ట్ అనేది వారికి నిద్ర కూడా పట్టలేదు, కన్నులకు కునుకుపాటు రానివ్వదన్నమాట. అందుకే దేవుడు కూడా ఒక మాట సెలవిచ్చాడు, ఏంటంటే శ్రద్ధగా వినాలని. అందుకే కీర్తనలు మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమని? దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎట్లా ధ్యానించాలంటే సంతోషముతో. సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే, ఎవరైతే ఎగ్జామ్ రాయాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలనేవారు సంతోషంగా చదువుతారు, భారంగా చదవరు వారు. కొంతమంది లేపినా లెగరు. అరే లెగురా, ఎగ్జామ్ రా, ఈ రోజున 1 గంట అన్న చదువురా అన్న వాడు లెగడు. ఎందుకు? వాడికి అసలు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదంటే, సంతోషం లేదు వాడు. అంటే చదువుని చాలా సంతోషపడుతూ చదవట్లే, ఇష్టంగా చదవట్లే, ఏదో తల్లిదండ్రుల కొరకో పెద్దల కొరకో భారంగా చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు లేపినా లెగరు. ఎవరైతే సంతోషంగా నేను చదువుకోవాలి, నేను ఫస్ట్ రావాలి అని ఎవరైతే ఉంటారో మనం లేపాల్సిన అవసరం లే. పండుకునేటప్పుడు అమ్మ నన్ను ఈ టైంకి లేపు అని వాళ్ళే చెప్పి పండుకుంటారు. అసలు మనం లేపకముందే వాళ్ళు లేస్తారు, ఎందుకంటే వారు అందులో సంతోషిస్తున్నారు. కాబట్టి ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని సంతోషంగా చదువుతారో శ్రద్ధ వారి జీవితంలో ఉంటుంది.
అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. నిన్న ఒక చెల్లి నాకు చెప్తా ఉంది ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడంట అసలు రెప్ప కొట్టకుండా అట్లే చూస్తుందట. ఏంటి? కళ్ళు రెప్ప కొట్టకుండా ఆ వాక్యాన్నే వింటుందట. ఒకవేళ ఆమె దృష్టి అటు కానీ ఇటు కానీ తిప్పిందంటే ఆ వాక్యం మైండ్లోకి వెళ్ళదంట. నేను రాసుకోనక్క వాక్యాన్ని, కానీ చెప్పేటప్పుడు మాత్రం నేను అట్లే కళ్ళు రెప్పగొట్టకుండా వాక్యం చెప్పే సేవకులు నేను అట్లే చూస్తూ ఉంటా. ఒకవేళ పిల్లలుండి ఎవరైనా పిలిచి డిస్టర్బ్ అయిందంటే అసలు ఏం చెప్పినో కూడా నాకు తెలీదు. నేను రాసుకోపోయినా నువ్వు సంవత్సరం తర్వాత ఆ రోజు నేను ఏం చెప్పినా అని అడిగితే నేను చెప్తానంటుంది. అంటే ఆమెకు ఎంత శ్రద్ధ ఉంది దేవుని వాక్యం పట్ల. రాయదంట, కానీ సంవత్సరం తర్వాత నేను పలానా రోజు ఏం చెప్పినా అని అడిగితే చెప్తుందట. అంత చక్కగా రిఫరెన్సులతో సహా కూడా చెప్తుంది నాకు. అంటే ఆమెకి ఎంత శ్రద్ధ ఉంది వాక్యం అంటే. అవునా కాదా? మనకు వాక్యం పట్ల శ్రద్ధ ఉండదు, కానీ అనవసరమైన విషయాల పట్ల మనకు శ్రద్ధ ఉంటుంది. పక్కన వాళ్ళు ఏమన్నారు, నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళే మాట అన్నారు, లేకపోతే వాళ్ళు ఏం భోజనం పెట్టారు, వాళ్ళు ఏం చేసి పెట్టారు, వాళ్ళు ఏం కూర పెట్టారంటే మనం చెప్తాం. అవి బాగా గుర్తుంటాయి మనకు. కానీ ఆ రోజు ఏం వాక్యం చెప్పిండు సేవకులు అంటే, వాక్యమా మనకు ఎందుకు గుర్తుండట్లేదంటే మనకేం లేదు, శ్రద్ధ లేదు. ఎవరైతే శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వింటారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. అదే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. చాలండి. శ్రద్ధగా దేవుని మాట విని ఆ మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు ఎట్లా ఉంటారట? దేవునికి స్వకీయ జనం. అంటే మనం చెప్తా ఉంటాం కదా, నా బంధువులండి, నా సొంతోళ్ళండి, నా రక్తం అండి, వీళ్ళు అంటూ ఉంటాం కదా మనము. దేవుడు కూడా వీళ్ళు ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన రక్తం. అందుకే యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి తల్లి అయిన మరియా తన సహోదరులు వచ్చినప్పుడు శిష్యులు వచ్చి, అయ్యో నీ తల్లి నీ సహోదరులు వచ్చి నీ కొరకు వెయిట్ చేస్తున్నారంటే యేసయ్య అంటాడు, ఏమంటాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారము నడుచువాడే అంట. ఏంటి? ఆయన చిత్త ప్రకారం అంటే వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారే స్వకీయ జనం. మరియ తల్లి గర్భములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టినప్పటికీ, ఆ గర్భంలోంచి వచ్చినప్పటికీ ఆమె నాకు స్వకీయం కాదు, నా తండ్రి మాట విని గైకొన్న వారే నాకు స్వకీయులంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, శ్రద్ధగా దేవుని మాట ఎవరైతే మీరు వింటున్నారో దేవుడు ఏమంటాడు తెలుసా? వీరు నా స్వకీయులు, నా రక్త సంబంధికి, నా బంధువు, నా సొంత వారు, నాకు దగ్గరైన వారు, నా హృదయాన్ని ఆనుకున్నవారు అని దేవుడు చెప్తాడు. కాబట్టి ఎలా వినాలి మనం దేవుని వాక్యాన్ని? శ్రద్ధగా వినాలి. పోయిన వారం చెప్పింది ఈ వారం ఏంటి అని అడిగితే చెప్పిన వాళ్ళు శ్రద్ధగా విన్నట్టు, చెప్పనోళ్ళు వాళ్ళు ఏదో చెప్పుకోనేలే, మనం వచ్చాం కూర్చున్నామా వెళ్ళామా అన్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. శ్రద్ధగా వినాలి. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. ఏంటి? నా మాటలన్నీ శ్రద్ధగా వినాలి అని. శ్రద్ధ అనేది దేవుని పట్ల, వాక్యం పట్ల మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి? జాగ్రత్తగా. ఏం చెప్తున్నారు, చెప్పేది రైటా రాంగా, అది బైబిల్లో ఉందా, అది బైబిల్ వాక్యానుసారమైనా బోధించేవారు అనే జాగ్రత్త మీలో ఉండాలి. వింటున్నామంటే అన్ని విని అన్ని మైండ్లోకి దూర్చుకోవడం కాదు. అది దేవుని వాక్యానుసారంగానే వాక్యం విత్తబడుతుందా, లేదా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమన్నా బోధిస్తున్నారా అనేది కూడా మీరు జాగ్రత్తగా దాన్ని వినే విధంగా ఉండాలి. చూడండి, అదే నిర్గమకాండం 23వ అధ్యాయము 22వ వచనం ఒకసారి ధ్యానం చేస్తే, 23వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ వచనం.
అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై యుందును. ఏంటంట? దేవుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేయాలి. అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ చెప్పినది చెప్పినట్లుగా చేయాలంట. హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో, ఏదైతే బోధించబడుతుందో అది మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువులకు శత్రువు అయిపోతాడంట. ఏంటి? ఎంత గొప్ప విషయం అండి! మన శత్రువులకు దేవుడే శత్రువుగా మార్చబడతాడంట. దేవుడే మనకు తోడుగా ఉంటే మనకి ఇంకేమైనా కొదవగా ఉంటుందా? మీ విరోధులకు నేను విరోధినై ఉంటాను. ఎప్పుడు? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని మనం ఆచరిస్తే. మొదటిది ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. రెండోది జాగ్రత్తగా వినాలి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తగా వింటే అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో దేశములో బీదలనే వారే ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే మనలో పేదరికం అనేది ఉండదు, లేమి అనేది ఉండదు, అప్పు సమస్య అనేది మన జీవితంలో ఉండదు. మన జీవితంలో సమస్యలు వస్తున్నాయంటే ఏంటి? దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినట్లే. ఏదో చెప్పుకోనీలే, వాళ్ళు ఏదో పెట్టుకోనీలే. చాలామంది ఉన్నప్పటికీ బైబుల్ ఎగ్జామ్ అంటే ఓ 10 మంది వరకే రాస్తారు, లేకపోతే 5-6 రాస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే జాగ్రత్త లేదు. జాగ్రత్తగా దేవుని వాక్యం వినము, దేవుని వాక్యాన్ని చదవము, ఇంకేం రాస్తాం మనం? మరి ఎట్లా ఆశీర్వదించబడతాం? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే జాగ్రత్తగా వింటామో ఏంటంటే బీదరికం అనేది మన జీవితంలో ఉండదంట. అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము. పూర్ణాత్మతోను ప్రేమించి మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను ఉంచుకొందువు. చాలండి. ఏంటి? మనం ఆయనను జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని వింటే అంట అన్ని సమయాలకు అన్నీ సమకూర్చబడతాయి. తగిన కాలంలో వర్షం వస్తుందట, ధాన్యం పండుతుందంట, ధాన్యాన్ని కూర్చుకుంటామంట. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా వింటారో, విన్న వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా గైకొంటారో వారి జీవితంలో ఏ సమయానికి అది వచ్చి పడతా ఉంటుంది. ఏంటి? ఏ సమయానికి అది వచ్చి పడతా ఉంటుంది. మనం కష్టపడ్డప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మొదటిగా ఆయన వాక్యాన్ని ఏ విధంగా వినాలి? శ్రద్ధగా వినాలి. రెండోది జాగ్రత్తగా వినాలి. మూడోది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని గౌరవంతో వినాలి. ఏంటి? మర్యాదపూర్వకంగా, అంటే భయభక్తులతో. ఒక పెద్ద వ్యక్తి ఉన్నారనుకోండి, ఎవరైనా వారు వచ్చి మన ముందు ప్రసంగిస్తూ ఉంటే ఎలా ఉంటాం? ఒక కలెక్టర్ ముందుకో, ఒక ఎంఆర్ఓ గారి ముందుకో మనం వెళ్ళినప్పుడు వారు చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటాం. మనం మాట్లాడతాం ఎదురు, వారు చెప్పేది చేతులు కట్టుకొని వింటూ ఉంటాం. ఈ యొక్క లోకంలో ఉన్న అధికారులకు మనం ఎంతో విధేయతలు చూపెడతా ఉంటాం. బైబిల్ కూడా చెప్తుంది, నీ పైన అధికారులు ఎవరైతే ఉంటారో వారికి మీరు లోబడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నిమిత్తం మనం లోబడి ఉండాలి. మరి అధికారులకి అంత లోబడితే నువ్వు దేవునికి ఎంత లోబడాలి? దేవుని నువ్వెంత గౌరవించాలి కదా? మనం గౌరవించాలా లేదా? దేవుణ్ణి గౌరవించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి. బైబిల్లోని అసలు మనం కింద ఎప్పుడు పెట్టద్దు, ఎందుకంటే దేవుని వాక్యం అది కదా. బంగారపు చెవులే తీసి కింద పెడతారు ఎవరైనా? పెడతారా? అస్సలు పెట్టరు. మరి బైబిల్ని
ఎక్కడ పడితే అక్కడే పెడతాం. అంటే మనం దేనికి ఎంత విలువిస్తున్నాం అనేది మన క్రియ ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క గౌరవం అనేది మనము దేవుని వాక్యానికి ఇచ్చేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వారు దగ్గర అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. కింద చూస్తే జనులు ఇలాగూ నిలుచుండి ఉండగా యోషువా, బాని, షెరబ్య, యామిన్ ఇక్కడ చూస్తే వాళ్ళు నిలబడే ఆ యొక్క వింటూ ఉన్నారనమాట. చదివి వినిపిస్తే జనులందరూ దాన్ని గ్రహించారు. మనం కిందకు చూసుకున్నట్లయితే వారి ఆ చదివినంతసేపు ఏం చేశారు? ఫస్ట్ విప్పగానే గ్రంథాన్ని, ఇప్పుడంటే మన బైబిల్లో ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, కానీ అప్పుడన్నీ గ్రంథపు చుట్టలు యాజకుల దగ్గర మాత్రమే అవి ఉండేవి, సమాజ మందిరాల్లో ఉండేవి. అది విప్పగానే ఏం చేశారు? గౌరవంతో లేచి నిలబడ్డారంట. బైబిల్ని లేచి నిలబడి వారు సాష్టాంగపడి మోకరించి దేవునికి నమస్కారం చేసి నిలుచుండే వారు దేవుని వాక్యాన్ని విన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక జాము సేపు అంటే వారు అంత గౌరవాన్ని ఇచ్చారు. మనం ఎంత ఇస్తున్నాం? దేవుని వాక్యానికి ఏం చేయాలి? మనము గౌరవాన్ని ఇవ్వాలి. చాలామంది వాక్యం చెప్తానే ఉంటారు, మందిరంలో కాదు బయట మనం చూస్తే మీటింగ్స్లో అప్పుడప్పుడు ఏంటంటే ఫోన్లు మాట్లాడతారు, వెళ్ళిపోయే వాళ్ళం వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దేవుని వాక్యము అనే గౌరవము చాలామందికి లేకుండా పోయింది. వాక్యం అంటే ఎవరు? దేవుడే. వాక్యము నేనే అని దేవుని చెప్తున్నాడు. ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని రాయబడి ఉంది యోహాను మొదటి గ్రంథంలో. దేవుడే వాక్యము. కాబట్టి ఆ వాక్యానికి మనం ఏ విధంగా ఉండాలంటే గౌరవాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మొదటిగా దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. రెండోది జాగ్రత్తగా వినాలి. మూడోది గౌరవంతో వినాలి. నాలుగోది మనం చూసినట్లయితే సంతోషంగా దేవుని వాక్యాన్ని వినాలి. ఏదో బలవంతంగా ఇబ్బందిగా వీళ్ళు ఏదో అంటారు, వినకపోతే ఏదో చేస్తారు అని కాదు, కానీ మనం సంతోషంగా వినాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 12:37 దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడని అడిగెను. సామాన్యులు ఆయన మాటలు సంతోషముతో వినిచుండి. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నారనమాట. బోధిస్తున్న సందర్భములో ఆయన బోధిస్తూ ఉంటే సామాన్యులు ఏ విధంగా విన్నారు? సంతోషంగా. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అనేక మంది పెద్ద పెద్ద ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. వారిని క్వశ్చన్ వేసాడనమాట. దావీదు కుమారుడా అని యేసయ్యను మీరు ఎలా అంటున్నారు? దావీదే నా ప్రభువుతో చెప్తున్నాడు, నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పనని దావీదే పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు కదా, మరి మీరు ఎలా దావీదు కుమారుడని మీరు ఎలా చెప్తున్నారు అని వారిని క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ వేసి తర్వాత ఆయన కూడా ఆన్సర్ చెప్తాడు. అప్పుడు వారు మాత్రం ఏదో సందేహంతో యేసయ్యని ఎలా పట్టుకోవాలా, ఎలా శిక్షించాలా, అసలు ఈయన ఏంటి, ఎందుకు ఇలా బోధిస్తున్నాడని వాళ్ళ కుతంత్రాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ సామాన్యులు మాత్రం ఎట్లా వింటున్నారట? చాలా సంతోషముతో దేవుని వాక్యాన్ని. మనం కూడా ఎట్లా, ఇందాక చెప్పాను కదా, కీర్తనలు 1వ అధ్యాయంలో ఏముంటుంది? ఆనందముతో సంతోషముతో దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు మనం ధ్యానించాలి. ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రమునందు
ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. కాబట్టి దివారాత్రులు మనము దాన్ని సంతోషముతో ఆనందముతో ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? వినాలి, సంతోషంగా వినాలి. ఏదో భారముతో ఇబ్బందితో కాదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. నా మాటలు ఏ విధంగా వీరు వింటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క శక్తి మన మీద కుమరించబడతా ఉంటుంది. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు ఆయనకు తెలుసు. నీ హృదయము తెలుసు. నువ్వు ఏ విధంగా వింటున్నావు? సంతోషంగా వింటున్నావా? ఇబ్బందితో వింటున్నావా? లేదా వీళ్ళేంది మాకు చెప్పేదని వింటున్నాం? మనం ఎలా వింటున్నామో దేవునికి తెలుసు. దేవుడికి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. పౌలు గారు బోధిస్తూ ఉంటే అంట ఎంతో సంతోషముతో హృదయము తెరవబడే విధముగా లూదియా విన్నదట. వెంటనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచి తన ఇంటిలోనికి రక్షణ కార్యాలు జరిగినాయి. పౌలు గారు ఇంకోసారి బోధిస్తూ ఉంటే ఊచ చేయగలవాడు ఉన్నప్పుడు ఆయన స్వస్థత పొందుకొనుటకు ఆయన మనస్సు సిద్ధంగా ఉన్నదని వెంటనే ఆయన్ని లేపుతాడనమాట. అంటే మనము ఎప్పుడైతే సంతోషముగా శ్రద్ధతో జాగ్రత్తతో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంతోషముగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం వినాలి. చివరిగా 5వది మనం చూసినట్లయితే మంచి మనస్సుతో మనం వినాలి. ఎలా వినాలి? యోగ్యమైన మంచి మనస్సుతో మన హృదయాన్ని దేవుని రక్తముతో కడుక్కొని. అందుకే ఇందాక 119వ కీర్తనలో మనం చదువుకున్నాం ఏంటంటే, నీ వాక్యమును నేను ధ్యానించినట్లు, నీ వాక్యములో నడుచున్నట్లు నాకు మంచి బుద్ధిని దయచేయి ప్రభువా అని అక్కడ ఎజ్రా భక్తుడు రాస్తా ఉన్నాడు. మనము చదువుకున్నాం ఇందాక. నీ 34వ వచనం 119:34, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. బుద్ధి మనం సరి చేసుకొని యోగ్యమైన మనస్సుతో వినాలి. దేవునికి మనల్ని సమర్పించుకోవాలి. వాక్యానికి ముందు మనం ప్రార్థన చేసుకుంటాం కదా, పరిశుద్ధ గ్రంథం మీద చేయి పెట్టి ప్రభువా నాతో మాట్లాడండి, ఆ మాటలు శ్రద్ధగా వినే ఆ యొక్క భాగ్యమును, కృపను నాకు అనుగ్రహించండి అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. లూకా సువార్త 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మంచి నేలన నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలండి. ఏంటంట? ఎవరు మంచి నేల పడిన విత్తనం ఏంటి అంటే ఈరోజు వాక్యం విత్తబడింది. అది మంచి నేల ఎప్పుడు పడి ఫలిస్తుందంటే యోగ్యమైన మంచి మనసుతో దాన్ని విని వాక్యానుసారంగా నడిచినప్పుడంట 100 ఫలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా యోగ్యమైన మనస్సుతో మనం వినాలి. చెప్పే మనుషుల్ని మనం చూడకూడదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తానే ఉంటాడు. మన పిల్లలు మాట్లాడుతున్నా మనం వినే విధంగా ఉండాలి. ఆ దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడు వస్తుందంటే నీకు యోగ్యమైన మనసు ఉన్నప్పుడు. వాళ్ళు చెప్తే నేను వినేదేందిలే అని మనం అనుకుంటే ఏమీ రాదు. గాడిద ద్వారా బిలాముతో మాట్లాడించాడు దేవుడు. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన ఎవరి ద్వారా అయినా మనకు బోధ కలిగించవచ్చు. అంటే మనం మంచి విషయాలు ఎవరి ద్వారా అయినా నేర్చుకోవచ్చు. ఒక చెడులోంచి చాలా చెడు విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకు రాయబడి ఉన్నాయి? మనకు బోధ కలుగు నిమిత్తం. మనము ఆ చెడులో పాపములో పడొద్దనే దేవుడు ఇందులో రాసి పెట్టాడు. ఇది పరిశుద్ధ గ్రంథం కదా. కొన్ని ఎన్నో కార్యాలు కూడా రాయబడి ఉన్నాయి. ఎందుకు రాయబడి ఉన్నాయి అంటే వాటి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఏంటి? ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని బోధ కలుగు నిమిత్తమే దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. ఎప్పుడైతే యోగ్యమైన మనసు మనలో ఉంటుందో చెడు నుంచి కూడా మంచి మనం తీసుకుంటాం. అవునా కదా? యోగ్యమైన మనసు లేనప్పుడు మనం తీసుకోలేం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచేవారు పిల్లల్ని. అలా పెంచుతూ ఉన్నారు. ఆ సమయంలో తండ్రి మద్యానికి బానిస అయిపోయాడు. చాలా
మద్యానికి బానిస అయిపోయి బాగా తాగి ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఆయన జీవితాన్ని ఆయన సుఖపెట్టుకుంటూ తాగుకుంటూ తిరిగేవాడంట. 2 కుమారులు చదువుకుంటున్నారు. తల్లి కష్టపడి చదివిస్తూ ఉంది. 2 ఒకే ఇంట్లో ఉంటున్నారు. తండ్రిని చూస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు అనుకున్నాడంట, మా నాన్నే తాగుతాడు, నేను తాగితే ఏంది అనుకొని మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాడట. ఏంటి, మా నాన్నే తాగుతాడు, నాకెవరు చెప్తారులే అని వీడు కూడా చెడు స్నేహాలతో మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాడు. చిన్న కుమారుడు మాత్రం ఆ ఇంటి పరిస్థితిని వాళ్ళ నాన్నని చూసి తాగి ఆడబడితే ఆడిపడిపోయి, గౌరవం లేకుండా బట్టలు ఊడిపోయి, తాగి ఫుల్గా తాగి ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ పడిపోయారో, ఏ మురికి గుంటలు పడ్డారో, ఎక్కడ పడ్డారో, ఏ పెండ మీద పడ్డారో కూడా తెలియదు. ఆ పరిస్థితిని చూసి నేను బ్రతికినంత కాలం ఈ జీవితం అయితే నాకొద్దు, ఇంత గలీజ్గా అయితే నేను బతకను, అసలు దాని జోలికే నేను పోననే ఒక తీర్మానం అంట. అంటే పరిస్థితిని చూసి 2 ఒకే గర్భంలో పుట్టిన కుమారులు, వారు చూసే కోణం చూడండి. 2 తండ్రిని చూశారు. ఒకడు మాత్రం ఏమనుకున్నాడు, మా నాన్నే తాగుతాడు, నేను తాగితే ఏందని వాడు తాగుబోతుగా మార్చబడ్డాడు. కానీ ఒకడు మాత్రం ఇలాంటి బతుకు నాకు వద్దే వద్దు, ఇంత చింపిరి గుడ్డలు వేసుకొని ఎక్కడ దాకా అక్కడ పడిపోయి నలుగురు వచ్చి ఊసి నలుగురితో తిట్లు తినే బతుకు నాకు వద్దని ఒక కొడుకు అనుకున్నాడు. అంటే వారి మనస్సులో తేడాలు. పరిస్థితి ఒక్కటే, 2కి ఒకటే కనబడుతుంది, కానీ తీసుకునే విధానాన్ని బట్టి ఉంది. కొంతమంది చెడు, వీళ్ళే చెడు చేశారు, నేను చెడు చేస్తాను పోయేటోళ్ళు ఉన్నారు. చిచి, ఆ జీవితం నాకొద్దు, వాళ్ళలాగా నేను ఎందుకని మంచి మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక గర్భంలో ఒక రక్తమే, ఒకే ఆలోచన, ఒకేలాగా పెంచబడ్డారు, కానీ 2 వేరైపోయారు. అంటే ఎవరైతే యోగ్యమైన మనసుతో దేవుని వాక్యాన్ని విని ఫలిస్తారో వారు 100 ఫలిస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనం కొంతమంది ఉన్నాం, 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. చెప్పబడింది ఒక వాక్యమే, కానీ దాంట్లో మంచి తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే చెడుని తీసుకునే వాళ్ళు కొంతమంది. అది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. చెప్పే వ్యక్తిలో గొప్పతనం ఉండదేం, కానీ చెప్పే మాటల్లో ఒకవేళ ఏమైనా తప్పులు దొరలొచ్చేమో, కానీ వాక్యము సత్యమైంది. హల్లెలూయా. వాక్యాన్ని మనం చూడాలి జాగ్రత్తగా. అందుకే అలనాడు అపోస్తులు బోధిస్తున్నప్పుడు అంట, లేఖనములు అలాగున్నవో లేవో పరిశోధించేవారట. అంటే వారికి అంత జాగ్రత్త, దేవుని వాక్యం అంటే అంత ఇష్టం, అంత ప్రేమ వారికి. మనం కూడా చెప్పేది వాక్యంలో ఉందా, వాక్యానుసారంగా చెప్తున్నారా, వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చెప్తున్నారా, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యోగ్యంగా దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఫలిస్తారో వారు మంచి నేలలో పడిన విత్తనం ఏ విధంగా 100 ఫలిస్తుందో అట్లా ఫలిస్తారట. హల్లెలూయా. మరి ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాము? వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నామా? చాలామంది పాటలు పాడేటప్పుడు ఉంటారు, ఆరాధనప్పుడు ఉంటారు, వాక్యమోగానే బయటికి పోయి కూర్చుంటారు. పాటల వరకు ఉంటే చాలే అనుకుంటారు. వాక్యం వినడానికి వారికి ఏముండదు, మనస్సు ఉండదు. ఏదో చెప్తున్నారులే అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మన జీవితాలు మార్చబడేది వాక్యం ద్వారా. వాక్యం అనేది ఒక విత్తనం. ఆ విత్తనం ఎక్కడైతే విత్తబడుతుందో అక్కడ ఖచ్చితంగా ఫలం వస్తుంది. అది ఎలా వస్తుందట? యోగ్యమైన మంచి మనస్సుతో తీసుకుంటేనే. అదే ఆ ఉపమానంలో ఉంటుంది. రాతి నిలబడిన విత్తనము ఫలిస్తుందా? ఫలించదు. ఎండ రాగానే భూమి వేరు లేనందున అది ఎండిపోతుంది. ముళ్ళ పొదల పడింది, మొలకొస్తుంది, కానీ ముళ్ళ పొదలు అంచివేయడం వల్ల అది కుంచుకుపోతుంది, కానీ అది ఎదగలేదు. త్రోవ పక్కన పడ్డది, వాళ్ళు వీళ్ళు నడిచేటప్పుడు అటుదంతరు ఇటుదంతరు, అది కొంచెం పెరిగే కొద్ది అటుదాన్ని ఇటుదాన్ని, అది ఏది లేకుండా పోతుంది. ఎక్కడైతే దున్నబడి చెత్త చెదారం రాళ్ళు రప్పలన్నీ తొలగించి నీళ్లు పెట్టి భూమిని మెత్తగా చేస్తారో అది యోగ్యమైన మనస్సు. విరిగి నలిగిన మనసు ఆయనకు ఇష్టమైన బలియాగమట. విరగ్గొట్టబడాలి, దేవుని వాక్యము చేత సరిచేయబడాలి. మన ప్రతి
అవయవం, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు దేవునికి ఇష్టానుసారంగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నేను 5 విషయాలు చెప్పా, ఒకసారి చెప్పండి. మొదటిగా దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలి? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. రెండోది జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. మూడోది గౌరవంతో దేవుని వాక్యాన్ని వినాలి. నాలుగోది సంతోషంతో వినాలి. ఐదోది యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, వాటిని తర్వాత మనం చూసుకుందాం. కానీ ఈ 5 ప్రతిరోజు మనము దేవుణ్ణి అడగాలి. శ్రద్ధ నాకు ఈ ప్రభువా, జాగ్రత్త నాకు ఈ ప్రభువా, సంతోషంగా నీ వాక్యాన్ని ధ్యానించాలయ్యా, గౌరవం ఉండాలి ప్రభువా నీ వాక్యం అంటే, యోగ్యమైన మంచి మనసు నాకు